నమస్తే. మీరు మల్లారెడ్డి గారు, నా పేరు సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే ఎల్బీ నగరు, మా ఎర్రవల్లి దయాకర్ రావు గారు, మరి భాస్కర్ రావు గారు ఎక్స్ఎమ్మెల్యే, ఆగయ్య గారు, అందరం కూడా మీకు ఒక విజ్ఞప్తి చేస్తాం, మీకు ఒక అప్పీల్ చేస్తాం. మా అభ్యర్థి సునీత గోపీనాథ్ గారు ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. సునీత గోపీనాథ్ గారిని గెలిపిస్తే కేసీఆర్ గారిని గెలిపించాం. ఈ హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. కాబట్టి దయచేసి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. నిన్న ఒక ర్యాలీ జరిగింది ఒక పార్టీ, మీకు అందరూ కూడా తెలిసిన విషయం. నామినేషన్ చేసింది. నగరంలో ఉన్న అందరూ రౌడీ షీటర్స్ అంతా కూడా నేను ఇక్కడనే ఉన్నాను మొత్తం. ఇది నిన్న ఏ విధంగా ఉందంటే అంతర్రాష్ట్ర రౌడీ షీటర్ల సమ్మేళనం లాగుంది నిన్న. కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళ చేతిలో పెడితే రేపు పొద్దున నియోజకవర్గం అన్ని రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సౌమ్యరాలు మరి సునీత గోపీనాథ్ గారిని గెలిపించామని చెప్పి మరొకసారి కోరుతాను. ధన్యవాదాలు. అందరికీ కూడా అన్నలకు చెల్లెళ్ళకి అందరికీ కూడా నమస్కారం. మీరు కూడా అందరు కూడా ఈసారి మన సునీత గారికి మన చెల్లెమ్మకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మన హైదరాబాదు 10 ఏళ్ళు ఎట్లా ఉండే కేటీఆర్ గారు ఎట్లా తయారు చేసిండు, హైదరాబాద్ రూపురేఖలే మార్చేసిండు, ప్రపంచంలో గుర్తింపు తగ్గట్టు తీసుకొచ్చిండు హైదరాబాద్. మళ్ళా 2 ఏళ్ల సంధి పోసిపోతుంది మన హైదరాబాద్ అంతా కూడా. మళ్ళా మనం బాగా పర్ఫెక్ట్గా మన హైదరాబాద్ బాగా రావాలంటే మళ్ళీ మన కేటీఆర్కు కేసీఆర్కు ఓటేసి సునీతమ్మని గెలిపిస్తే బాగా సక్సెస్ అవుతాం. మన హైదరాబాద్ ఇండియాలోనే నంబర్ 1 సిటీ అవుతుంది. మీ అందరికీ కూడా నమస్కారం. డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.